నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చిన్న పిల్లల ముందే సీఎం రేవంత్ రెడ్డి బూతులు అధికారంలోకి వచ్చిన తొలి రోజే చెత్తను తొలగిస్తామని కేటీఆర్ వార్నింగ్ 17 లక్షల మంది రైతులకు మాఫీ కాని రుణం వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలన్న జగదీష్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ కాని రైతుల ధర్నాలు అందరికీ అమలు చేయాలని డిమాండ్ సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితి కాంగ్రెస్ కార్యకర్తల అరాచకంపై బీఆర్ఎస్ ఆగ్రహం మహారాష్ట్రలో 4 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం దోషిని ఉరితీయాలని ప్రజల ఆందోళన బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రేవంత్ రెడ్డి ఈ రోజు అయితే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంలో పాల్గొని ఈరోజు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా బడి పిల్లల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష వివాదాస్పదం అవుతా ఉంది. కేటీఆర్ కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశారు. ఒక స్కూల్ పిల్లల ముందు ఏ రకమైనటువంటి భాష వాడడం ఆయన పెంపకాన్ని సూచిస్తుంది. ఒక మానసిక పరిస్థితి రేవంత్ రెడ్డి పరిస్థితిని త్వరగా కోలుకోవాలని కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి కాంగ్రెస్ లో ఒక చైతన్యాంశం అవుతుంది. అది వేదిక కాల్సిందే. ఎందుకంటే చిన్నపిల్లల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి పదజాలం సంబంధించి రేవంత్ రెడ్డి అటు ఎక్కడ మాట్లాడినా ఆయన వాడే భాషకు సంబంధించినటువంటి
చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నోటికొచ్చినట్టు మాట్లాడడం సరైంది కాదు. ముఖ్యమంత్రి ఉందాగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందనేది సొంత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు అయితే అంటా ఉన్నారు. ఈ రోజు స్కూల్ పిల్లల ముందు ఆయన వాడిన భాష కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి. ఎక్కడ మాట్లాడినా రేవంత్ రెడ్డి భాష విషయంలో కొంత మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉందాగా ముఖ్యమంత్రి సీటుకు ఇచ్చాల్సిన గౌరవం ఉంటుంది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అటు అసెంబ్లీలోనైనా లేదా ఎక్కడ మాట్లాడినా ఆ భాష సరిగా లేదనేది అయితే చర్చనీయాంశం అవుతోంది. ఈ రోజు మాట్లాడినటువంటి మాటకు సంబంధించి స్కూల్ పిల్లల ముందు ముఖ్యంగా మాట్లాడినటువంటి విధానం అయితే సరికాదని చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లో చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తొలి రోజే అంబేద్కర్ సచివాలయం పరిసరాల్లోని చెత్తనంతా తొలగిస్తామని కేటీఆర్ చెప్పారు. నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చిన్నపిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి మానసిక రుగ్మత నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రేవంత్ మాటలు ఆయన వ్యక్తిత్వం, నైజం పెంపకాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్ చెప్పండి, చీఫ్ మినిస్టర్ మాటలు నిజంగానే చీప్గా ఉన్నాయని తెలుస్తోంది. బాధ్యత గల హోదాలో ఉన్న ముఖ్యమంత్రి చిన్న పిల్లల ముందు ఈ విధంగా మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్పాలి. భావితరాలకు అసలు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సీఎం రేవంత్? అప్డేట్స్ ఏంటి లివిల్? ఇవాళ ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి ఇక్కడ ఖైరతాబాద్ ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులర్పిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే పులకర చేసే విధంగా మాట్లాడిన మాటలు వల్ల యావత్ తెలంగాణ తలదించుకునే పరిస్థితిలో ఉన్నాయని చెప్పేసి తెలంగాణ వాళ్ళు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం సంచలన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజీవ్ గాంధీ విద్యా వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నా మాటలు గుర్తుపెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. అధికారంలో వచ్చిన తొలి రోజుల్లోనే బీఆర్ అంబేద్కర్ సచివాలయ పరిసర ప్రాంతాల్లో చెత్తను పూర్తిగా తొలగిస్తాం, నా మాటను గుర్తుపెట్టుకో రేవంత్ అంటూ ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మీలాంటి ఢిల్లీ గులాములకు తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణను అర్థం చేసుకోలేరని రేవంత్ వ్యాఖ్యలపై చేసిన కౌంటర్ గా ఇవాళ చూడొచ్చు. ఏదైతే రేవంత్ చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. రేవంత్ కు గతంలో కూడా అనేక మార్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మానసిక రుగ్మత ఏదో ఉన్నట్లున్నాయి, ఆస్తులు తీర్చుకోవాలని చెప్పేసి కూడా అనేక మార్లు చెప్పారు. గతంలో కూడా అనేక మార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇవాళ మరోసారి కూడా చిన్నపిల్లల ముందు రాజీవ్ గాంధీ ఏదైతే జయంతి సందర్భంగా చిన్నపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు, వాళ్ళంతా ముందట కూడా ఒక చీఫ్ ముఖ్యమంత్రి హోదాలో ఒక చీఫ్ మినిస్టర్ స్థాయిగా వాళ్ళ ఆయన ఏదైతే మాట్లాడిన మాటలు ఉన్నాయో చిన్నపిల్లలు కూడా ఇవాళ ఇబ్బందులు పడతాయి, వారి నైజం, వారి వ్యక్తిత్వాన్ని, ఆయన పెంపకాన్ని సూచిస్తాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ ప్రజలంటారు. గతంలో కూడా అనేక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆ మాటలన్నీ కూడా గుర్తు చేస్తూ గతంలోనే కేటీఆర్ దీనిపైన స్పందించారు. వాళ్ళ మరో మార్కు కూడా స్పందిస్తూ ఏదైతే ఇట్లా రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడతామని ఫిక్స్ చేశారో దాన్ని ఖచ్చితంగా చెత్తను తొలగిస్తామంటే పక్క అర్థం అదే అన్నట్టుగా ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి చేశారు. ఏదైతే తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ తల్లి నాడు తెలంగాణ ఉద్యమం కోసం అసలు పాసిన అమరవీరుల సాక్షిగా తెలంగాణ తల్లి వాళ్ళ దోషపడుతున్నట్టు కూడా వాళ్ళ తెలంగాణ వాళ్ళంతా కూడా మండిపడుతుంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి ఏదైతే రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి రాహుల్ గాంధీకి సంజయ్కు లేఖలు రాశారు తెలంగాణ వాళ్ళు. మరోసారి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం అంబేద్కర్ సచివాలయ ఉన్న చెత్తనంతా కూడా అధికారంలోకి వచ్చిన మొదటి రోజే తొలగిస్తామని చెప్పేసి కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడుతున్న మాటలు మాత్రం వల్ల యావత్ తెలంగాణకు సీడు చేసేలా ఉన్నాయి, తెలంగాణ సమాజం తలదించుకునేలా ఉన్నాయని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ వాళ్ళు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం తీవ్ర స్థాయిలో మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ రాజీవ్ గాంధీ ఏదైతే విగ్రహం పెడదామనుకున్నారో ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోబోమని ఇప్పటికే తెలంగాణ వాళ్ళంతా కూడా ముఖ్య కంటెంట్తో ఖండిస్తున్నారు. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి రాజీవ్ గాంధీ ఏం చేశారో కనీసం తెలంగాణ అనే పదం కూడా రాజీవ్ గాంధీ ఏనాడు మాట్లాడలేని పరిస్థితి. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహం ఏ హోదాలో ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ముందు పెడతారని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధరించారు. గతంలో కూడా మేము అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని మేము డిసైడ్ అయ్యాం. తెలంగాణ తల్లి విగ్రహానికి మేము రూపకల్పన చేశాం. కానీ ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల తర్వాత మీరు అధికారంలోకి వచ్చారు. వాళ్ళ అలాంటి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్న ప్రాంతంలో మీరు ఒక రాజీవ్ గాంధీ విగ్రహం తెలంగాణకు సంబంధం లేని వ్యక్తిని ఏ విధంగా పెడతారని చెప్పేసి కూడా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఏదైతే రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన మాటలు చీఫ్ మినిస్టర్ స్థాయి లా ఉన్నాయి, నాట్ చీఫ్ మినిస్టర్ లాగా ఉన్నాయని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధరించారు. సాయి మాధవి. రైట్ లివిల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ రౌడీలు మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు.
రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేట వస్తున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. గులాబీ నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్రానికి తరలి వస్తున్నారు. ఇక సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రైతు రుణమాఫీపై బీఆర్ఎస్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే మైనంపల్లి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వడం పట్ల రైతులకు భగ్గుమంటుంది. మైనంపల్లి ర్యాలీకి ఎలా అనుమతిస్తారని నిలదీస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న సిద్దిపేటలో కాంగ్రెస్ శ్రేణులు అలజడి సృష్టిస్తున్నారని మండిపడుతున్నారు. జనజీవనానికి ఇబ్బంది కలిగేలా కాంగ్రెస్ వికృత చేష్టలున్నాయని సిద్దిపేట వాసులు ఫైర్ అవుతున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ రౌడీలు మరోసారి అలజడి సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. రాజీవ్ గాంధీ జయంతి పేరిట సిద్దిపేట వస్తున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ముందస్తు సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు అలర్ట్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, చెప్పండి, ఈ విధమైన కాంగ్రెస్ పిచ్చి చేష్టలను ఎలా చూడొచ్చంటారు? అలాగే సిద్దిపేట వాసులు ఏమంటున్నారు దీనికి సంబంధించి? సాయి మాధవి మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం. అయితే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే మైనంపల్లి హనుమంతరావు తన దండయాత్రను సిద్దిపేట చేరుకుంటుంది. సిద్దిపేట నుంచి బీజేఆర్ చౌరస్తా నుంచి ఆయనను వెనక్కి పంపించే ఏర్పాట్లు పోలీసులు చేశారు. ఒకవేళ ఇక్కడికి వస్తే మాత్రం ఇక్కడి నుంచి పెద్ద ఎత్తున ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. మొత్తానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులంతా కూడా బయటకు వచ్చి నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఒకవేళ మైనంపల్లి హనుమంతరావు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని చెప్పి ఆయనను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి పెద్ద ఎత్తున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం, వాళ్ళు ఏమనుకుంటున్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేడు సామరస్యంగా సిద్దిపేటలో ఈ యొక్క రైతు బంధు కార్యక్రమం మీద రైతులకు రుణమాఫీ కానీ దాని మీద నిర్వహించిన మా అభిమాన నేత హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఇవాళ
సామరస్యంగా మా యొక్క క్యాంప్ కార్యాలయంలో మా యొక్క దిశా నిర్దేశం కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఇవాళ సామరస్యంగా ఉన్న సిద్దిపేటను ఇవాళ కక్షలతో గుండాలతో రౌడీలతో ఇలా సిద్దిపేటకు వచ్చి ఇలా మా కార్యకర్తల మీద దౌర్జన్యం చేయడానికి వస్తున్న మైనంపల్లి నీకు ఒకటి హెచ్చరిస్తా ఉన్నాం. తెరా బాప్ కా నయ్యా సిద్దిపేట, మేరా అడ్డా సిద్దిపేట, హరీష్ అన్న అడ్డా. నీలాంటి నీచ్ కెమెరాలను ఖచ్చితంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. నీ గుండాలకు, నీ చెంచాగిరి వాళ్ళకి ఎక్కడ భయపడేంత నా కార్యకర్తలు కాదు. ఇటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా ఈరోజు సిద్దిపేటకు మైనంపల్లికి ఎటువంటి సంబంధం లేదు. ఈరోజు గూండా నేర్చుతున్నటువంటి తడిపార్ హనుమంతరావు ఈరోజు సిద్దిపేటకు వచ్చి ఏం చేయబోతా ఉన్నాడు. ఈరోజు నీకు సిద్దిపేటకు సంబంధం లేదు. మీరు చెలో సిద్దిపేట అని పిలుపునిస్తే మేము చెలో మల్కాజ్గిరి, చెలో మెదక్ అని కూడా పిలుపునివ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రోజు హరీష్ అన్నపై క్యాంప్ కార్యాలయంపై దాడి చేసినావు. నువ్వు ఈ రోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి ఫోటో పెడితే నీకు ఎందుకంత అక్కసు. ఈ రోజు సాక్షాత్తు రాజ్ భవన్ లో కూడా పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారి ఫోటో ఉన్నది వాస్తవం కదా. ఈ రోజు మేము కూడా ఆ రోజు స్వాతంత్రం తెచ్చినటువంటి తొలి ప్రధాని ఈ రోజు రాజ్భవన్ లో ఎట్లా పెట్టిన కాంగ్రెస్ పార్టీది. ఈరోజు అదే విధంగా మేము కూడా ఈరోజు మా కేసీఆర్ గారిది ఇక్కడ పుట్టినటువంటి బిడ్డది పెట్టుకున్నాం. నీకంత కావాలంటే నీ రేవంత్ కూడా మూలకు పెట్టుకో. కానీ ఈరోజు హరీష్ అన్న ఫోటో కానీ నువ్వు కేసీఆర్ గారి ఫోటో కానీ ముట్టినామంటే ఈరోజు ఎక్కడ ఎవరికి ముట్టాలో తెలుస్తుంది. మేము ఖచ్చితంగా భవిష్యత్తులో చెలో మెదక్, చెలో మల్కాజ్గిరి పిలుపుని కూడా ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. హనుమంతరావు గారు, మీకు సిద్దిపేటకి ఏం పని? మీ సిద్దిపేటకి ఏం సంబంధం? మీకు ఎంత దమ్ము ధైర్యం? మా హరీష్ రావు కాదు గోడి కూడా సరిపోవు. నువ్వెంత, నీ బతికెంత? తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కి అడుగులో అడుగాయి తెలంగాణ తెచ్చిండు. తెలంగాణతో పాటు సిద్దిపేట అభివృద్ధికి తెలంగాణ పనిచేసాడు. అలాంటి వ్యక్తి మీద అవాకు చేయ ఖబర్దార్. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు రాఘవపూర్ కావచ్చు, పోతిరెడ్డిపేటలో కావచ్చు, ఈ రౌడీ నాయకులు తోలుకొచ్చి ఈ ఇష్యూ చేసే ప్రయత్నం చేసినావు. తెలంగాణకు ఒక ద్రోహి హనుమంతరావు అంటాడు. శాంతి భద్రతల సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ గతంలో నగర మున్సిపాలిటీ బహిష్కరణ అయినటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించడం బాధాకరం. ఇది మరోసారి చెప్తున్నాం. హరీష్ అన్న చోరు వస్తే ఖబర్దార్ హనుమంతరావు, ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఇలా సిద్దిపేట మీద మైనంపల్లి గిక్కునుడు అంటేనే ఈ తెలంగాణ ప్రజలు ఊకోరు. ఈ తెలంగాణ ప్రజలు మల్కాజ్గిరిని అడ్డుకుంటారు. మల్కాజ్గిరికి మొత్తము ఆ ఇంటి మీద దాడి చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలు సామాన్యంగా ఉన్నారు అంటే సింహము సైలెంట్ గా ఉన్నదనుకోని మూర్ఖత్వంగా వహిస్తే అది ఊరుకోరు. 4 రోజులైన తర్వాత మైనంపల్లిని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టడం ఖాయమైన సంగతి గుర్తుపెట్టుకోవాలి. మాయ మాటలు చెప్పి, క్యారెడ్ మాటలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి మీరు పదవి ఉంటుందో లేదో మీరు చూసుకోండి. ఇలా మేము గాని, ఇలా కేసీఆర్ గారి, ఇలా హరీష్ రావు గారు గాని, ఇలా కేటీ గారు గాని మౌనంగా ఉన్నారు అంటే అది యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు. ప్రజలను అప్రమత్తంగా ఉండండి, మీరు సైలెంట్ గా ఉండండి అని మాకు ఇప్పటిదాకా వాళ్ళు పెద్దలు చెప్తున్నారు కాబట్టి మేము వింటున్నాము. ఇలా శాంతిని సమానాంతరంతో నడిపిస్తున్నాము. ఇలా పోలీసు యంత్రాంగము ప్రభుత్వాలకు ఎట్లయితే అట్లా వాళ్ళు ఉంటారు. పోలీసులు కూడా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది, సమన్వయం పాటించాల్సిన ఉంది. లేదంటే చాలా పెద్ద ఎత్తున మరి ప్రోగ్రాం తీసుకోవాల్సి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నేత మీరేమనుకుంటున్నారు? నేనేమంటున్నా, ఇప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్ల మీద దాడులా? ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమా? కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇలా రోడ్ల మీదకి వచ్చి భయంకరమైనటువంటి వాతావరణం సృష్టించడమా? ఇలా మంచి ప్రశాంతమైనటువంటి సిద్దిపేటను గుండాలతోని, రౌడీలతోని కలుషితం చేస్తామంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మా నాయకులు, మా కార్యకర్తలందరూ కూడా సమన్వయం పాటిస్తున్నారు. దయచేసి అందరూ సమన్వయం పాటించాలి, ఓపికగా ఉండాలి. ఇలా ఈ సిద్దిపేటలో ఏదైనా జరగకూడని సంఘటనలు జరిగితే ప్రభుత్వము, పోలీసులదే బాధ్యత. మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం. దయచేసి దీన్ని అందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాం. రైట్, ఇది మనకి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చెప్తున్న విషయం. ముఖ్యంగా మేమంతా ప్రశాంతంగా ఉన్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో మా సమావేశాన్ని నిర్వహించుకుంటున్నాం. రుణమాఫీకి సంబంధించి అవగాహన సదస్సు జరుగుతూ ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చి
దాడికి ఉపక్రమిస్తే కనుక మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుని తీరుతామని చెప్తూ ఉన్నారు. మనకున్న సమాచారం మేరకు కొద్దిసేపటి క్రితమే బీజేఆర్ చౌరస్తా నుంచి కోమటి చెరువు వైపు ఎన్సాన్పల్లి రోడ్డు వైపు మైనపల్లికి సంబంధించిన కాన్వాయ్ బయలుదేరి వెళ్లిపోయినట్టుగా తెలుస్తుంది. కొద్దిసేపు మెదక్ ఎమ్మెల్యే రోహిత్ కొంత రౌడీయిజం చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీసులు అక్కడి నుంచి ఆయనను పంపించి ఎన్సాన్పల్లి రోడ్డు మీదుగా సిద్దిపేట పట్టణంలోకి పంపించినట్టుగా చేస్తున్నది. అక్కడ రోహిత్ చేసినటువంటి చర్యకు ఫలితంగానే ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఒక్కసారిగా ఆవేశానికి గురైనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళంతా బయటకు వచ్చి ఒకవేళ రోహిత్ గాని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా అతన్ని కూడా అడ్డుకొని తీరుతామని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపించింది. మొత్తానికి కొద్దిసేపటి క్రితమైతే అతని కాన్వాయ్ మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన కాన్వాయ్ అటువైపు వెళ్లిపోయింది. కొంత ప్రశాంతమైన వాతావరణం ఇప్పుడైతే నెలకొని ఉన్నది. ఓ2 స్టూడియో. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.